హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ రూపా శ్రావణ్. సో రేపటి నుంచి స్కూల్స్ అనమాట గోకుల్కి 16th మండే నుంచి. సో ముందు రోజు ఏంటంటే మొత్తం బుక్స్ అన్నీ కూడా కవర్స్ ర్యాప్ చేసేసి నీట్గా మార్కర్తో నేమ్స్ అన్నీ రాసేసి స్కూల్కి ఫస్ట్ డే రోజే మొత్తం కిట్ అంతా పంపించేయాలన్నమాట. సో వీళ్ళు ఇంకా ప్రీకేజీ కాబట్టి వీళ్ళకి జస్ట్ బుక్స్ ఏదైతే వర్క్ ఇస్తారో అది మాత్రం ఇంటికి ఇస్తారు. రిమైనింగ్ బుక్స్, పెన్సిల్స్ కావచ్చు, క్రయాన్స్, A to Z మొత్తం అంతా వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటారనమాట. సో మనకు కూడా ఏంటంటే రోజు బుక్స్ ప్యాక్ చేయాలి, స్కూల్కి పంపించాలి అని వాళ్ళు కూడా వెయిట్ క్యారింగ్ అని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవన్నమాట. సో బుక్స్ అన్నీ కూడా యాక్టివిటీస్ వాళ్ళే కేర్ తీసుకుంటారు స్కూల్లోని. సో వాళ్ళు అక్కడ ఉంచేసుకొని లాస్ట్లో మనకి సబ్మిట్ చేస్తారనమాట ఈ బుక్స్ అన్నీ కూడా. అప్పటి వరకు ఏంటంటే మనకి వాళ్ళకి డైలీ ఏదైనా హోంవర్క్ ఉంది, లేదంటే ఏదైనా యాక్టివిటీ ఉంది, ఏదైనా చేయాలి అంటే ఆ పర్టికులర్ బుక్ మాత్రం మనకి ఇంటికి సెండ్ చేస్తారనమాట. ప్రీవియస్గా కూడా గోకుల్లో నర్సరీలో ఉన్నప్పుడు కూడా ఇదే ప్యాటర్న్. సో అది కూడా ఉంది. సో నేనైతే మార్నింగ్ లేవగానే బుక్స్ కవర్ చేయడానికి కూర్చున్నాను అనమాట. జస్ట్ టీ తాగేసి ఆ బుక్స్ అన్నీ కవర్ చేసి ఆ వర్క్ ఫినిష్ చేశాకే మిగిలిన వర్క్స్ చేయాలని చెప్పేసి స్టార్ట్ చేశాను. గోకుల్ మధ్య మధ్యలో వస్తున్నాడు, ఏదో హెల్ప్ చేస్తానని అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట. సో ఫైనల్లీ ఆ బుక్స్ అయితే ర్యాప్ చేయడం కంప్లీట్ అయిపోయింది. స్టిక్కర్స్ వేసేసి దానిపైన నేమ్స్ రాయకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి డైరెక్ట్గా మార్కర్తో రాసేయమన్నారు. బట్ స్టిక్కర్స్ అయితే కొంచెం నీట్గా ఉంటుందని స్టిక్కర్స్ తెప్పించాను అనమాట. సో ఆ స్టిక్కర్స్ అన్నీ ఒక్కొక్కటి వేస్ట్ చేస్తుంది. గోకుల్ నాకు హెల్ప్ చేస్తున్నాడు. మధ్యలో ఒకసారి కొంచెం ఇరిటేట్ చేశాడు, ఏడ్చాడు కూడా అనమాట. నేనే రాస్తాను అని చెప్పేసి చూడండి ఎలా అల్లరి చేస్తున్నాడు. సో వాడికి రాయడం వస్తే వెళ్ళని కూడా రాదు కాబట్టి ఏడుస్తున్నాడు అనమాట. సో మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన కిట్ యాజ్ టీజ్గా బుక్స్ అన్నీ బ్యాగ్లో కూడా నేను ప్యాక్ చేసేసాను. ప్యాక్ చేసేసి ఇంకేం నెక్స్ట్ డేకి ఏంటి సో ఇలా మొత్తం వాడికి బుక్స్ అన్నీ లోపల ప్యాక్ చేసేసి స్కూల్ బ్యాగ్లో సర్దేశాను అనమాట. సో అన్నిటిపైన ఇలా నేమింగ్ ఇమ్మన్నారని చెప్పేసి మార్కర్తో రాసేసాను ప్రతి దానిపైన. అండ్ లంచ్ బాక్స్కి 4 గ్రిడ్ ఉన్న బాక్స్ తీసుకున్నాను అనమాట. సో దట్ వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ వెరైటీస్ ఏం పెట్టాలన్నా సెపరేట్గా పెట్టచ్చు సింగిల్ బాక్స్లోని. అండ్ బాక్స్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ అండ్ లీక్ ప్రూఫ్ అనమాట. చిన్న వాటర్ బాటిల్ తీసుకున్నాను డీమార్ట్లోని, అదైతే బటర్ మిల్క్ కోసము. అండ్ ఇంకొక 650 ml వాటర్ బాటిల్. ఇది అండి ఈరోజు వ్లాగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఏమైనా ఇన్ఫో కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.